ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. నా సన్నిధిని దోషిగా నడచిన, నా సన్నిధిని దోషిగా నడచిన, నీతో నిబంధన నియమింతును, నీతో నిబంధన నియమింతును. అదే రాత్రి యందు ప్రభు ఇస్సాకుకు ప్రత్యక్షమాయెను. ఆదికాండం 26-24. బెయేర్షెబాకు వెళ్ళిన రాత్రే ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. ఇది అకస్మాత్తుగా జరిగిన సంభవమా? ఆ రాత్రే ఎందుకు కనబడాలి? ఆ రాత్రి అతడు విశ్రాంతికి వచ్చాడు కనుక దేవుడు అతనికి దర్శనమిచ్చాడు. అంతకుముందున్న స్థలములో చాలా హింస పొందాడు. బావుల విషయమై బహు బాధకరమైన తగవలు వచ్చాయి. తగలు నిలిచిపోయిన ఆ స్థలములో కలవరం ఉండింది. ఇప్పుడైతే బెయేర్షెబాలో అలాంటిది ఏమీ లేదు కనుక అతని ప్రాణము హాయిగా ఉండింది. పాత స్థలమును విడిచిపెట్టుటకు నిశ్చయించుకొనెను. తగవులాడుటకు చాలా దూరంగా తన గుడారం వేసుకున్నాడు. ఆ రాత్రి దైవదర్శనం కలిగింది. అతని ఆంతర్యంలో ఏ విధమైన అల్లకల్లోలము లేని సమయంలో దేవుడు అతనితో మాట్లాడాడు. మనసు వ్యసనముతో నిండియుండు సమయమున ఆయన మాట్లాడలేదు. నిశ్చలముగానున్న మనస్సుతో ఆయన మాట్లాడగలడు. అంతరాత్మ నిశ్శబ్దముగానున్నప్పుడే అతడు దేవుని వస్త్రపు తాకుడును గుర్తింపగలిగాడు. నిశ్శబ్ద రాత్రి, దర్శన రాత్రి ఆయను. ఓరకుండి తెలుసుకొనుడి అను వాక్యమును గమనించావా? కలవరంలో నీ ప్రార్థనలకు జవాబు వినలేవు. ఎన్నోసార్లు ఆలస్యముగా జవాబు వచ్చింది. నీ హృదయం రోదనతోనూ, ఉరుములతోనూ, భూకంపములతోనూ, మంటతోనూ నిండుకున్నప్పుడు నీకు జవాబు రాలేదు. నీ ఏడ్పు మానిన తరువాత, మౌనం వహించినప్పుడు, నీ మీద ఇతరుల జాలి నిలిచిపోయినప్పుడు, నీవు ఇనుపు గదిని తట్టుటకు నిలిపివేసినప్పుడు, అప్పుడే చాలా కాలం నుండి రావలసిన జవాబు నీకు వచ్చట చూడగలవు. నీ హృదయవాంఛ తీరుటకు నీవు నిశ్శబ్దతకు రావాలి. నిన్ను గురించిన కలత నీకు వద్దు. నీ చిక్కు నీ వెనుక దాచిపెట్టుము. అప్పుడే ఆ రాత్రే ప్రభువు నీకు దర్శనమివ్వగలడు. నిలిచిపోవచ్చున్న జల ప్రళయములపై ఇంద్రధనుసు కనబడును. నీ నిశ్శబ్దతలో పరలోక సంగీతమును స్పష్టముగా వినగలవు. జార్జ్ మేథ్సన్.